ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నా నామమున మీరు నన్ను ఏమడిగినా కూడా నేను ఖచ్చితంగా చేస్తాను అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలోకి మనం ఒకసారి వెళ్దాం. ఇక్కడ నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ వచనంలో చూస్తే మనము దేవుడు ఏం చెప్తున్నా అంటే, నా యందు మీరు నిలుచుంటే, మీ యందు నా మాటలు ఉంటే, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ఇక్కడ 14:14లోకి వచ్చినట్లయితే, నా నామమును మీరు నన్ను ఏమడిగినా కూడా నేను చేస్తాను అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ దేవుడు నా నామమున ఏమడిగినా నేను చేస్తానని చెప్తున్నాడు. అలాగే నా యందు మీరు నిలుచుండాలి, మీ యందు నా మాటలు ఉండాలి, అప్పుడు మీరు అడగండి, మీకు ఏది ఇష్టమైనా సరే నేను ఖచ్చితంగా అనుగ్రహిస్తానని చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఆయన నామంలో మనం ఏమడిగినా ఇచ్చేస్తారంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యందు మనం నిలిచి ఉండాలి, మన యందు నిత్యము ఎప్పుడు కూడా ఆయన మాటలు ఉండాలి. అప్పుడు మనము ఏమడిగినా కూడా ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం అడుగుతాం, నా నామను మీరు అడగండి అని చెప్పాడు కాబట్టి మనం అడుగుతాం, ప్రభా మీరే కదా అడగమన్నారు, నాకు ₹1,00,000 కావాలి, ప్రభా మీరే కదా అడగమన్నారు, నాకు ₹1,00,00,000 కావాలి అంటారు. అంటే ఎంతసేపు ఈ లోక సంబంధంగానే అడుగుతాం కానీ, అడగమన్నాడు ఏం అడగాలి, నేనేం అడగాలి, నా నామం మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తానన్నాడు. సరే అడుగుదాం, బాగానే ఉంది. అంటే ఎట్లా, నా ఇష్ట ప్రకారం అడగాలనా లేకపోతే దేవుని చిత్త ప్రకారం అడగాలా అని మనము ఆలోచించాలి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మన ఇష్ట ప్రకారం అడిగినా కూడా దేవుడు ఇస్తాడు, లేదని చెప్పడు. కానీ మన ఇష్ట ప్రకారం అడిగేవి ఎలా ఉంటాయంటే, చాలాసార్లు అవి మన మెడకే ఉరైపోతాయి, మనకు చాలా ప్రమాదాలు తెచ్చి పెడతాయి, మనల్ని ప్రమాదాల్లోకి నెట్టివేస్తాయి, మన జీవితాన్ని నాశనం చేసే ఉంటాయి. కాబట్టి మనం అడిగేటప్పుడు ఏదైనా సరే అవి ఆయన చిత్త ప్రకారం ఉన్నాయా లేదా అని మనం ఆలోచించి అడగాలి. అలా అడగకుండా మన ఇష్టానుసారం అడిగామనుకో చెప్పలేం, ప్రమాదాల్లో పడవచ్చు, మన జీవితమే మారిపోవచ్చు, ఒకవేళ నాశనం పట్టిపోవచ్చు. కాబట్టి దేవుడు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును కూడా చెప్పాడు. అది దేవుణ్ణే మనం అడగాలి. ప్రభువా నేను ఏం అడగాలి, నాకేది మంచిది, నన్ను సృష్టించింది మీరు కదా, నన్ను సృష్టించక ముందే సమస్తాన్ని సృష్టించారు, నాకు అవసరమైనవన్నీ దాచిపెట్టారు కదా, సృష్టించారు కదా, కాబట్టి నేనేం అడగాలి అని మనం దేవుణ్ణి అడిగినట్లయితే ఆయనకు చాలా ఇష్టమైపోతుంది. చూడు నేనేం అడగాల నన్నే అడుగుతున్నాడని, నువ్వు అడిగేదానికంటే నువ్వు ఊహించేదానికంటే ఆయన గొప్పవి నీకు ఇస్తాడు, శ్రేష్టమైనవి నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన నామంలో మనం ఏం అడగాలి అంటే, ఆయన చిత్త ప్రకారం అడిగినప్పుడు మన జీవితంలో మనము అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనము చూస్తాము. ప్రైజ్ ది లార్డ్.